ఓం విశ్వకర్మణే నమః. నమస్కారం అండి. వెల్కమ్ టు రాంబాబు వాసుదర్శి ఛానల్ అండి. ఈరోజు సంపులు మనం ఎక్కడ పెట్టుకోవాలి, ఈ సంపులు వాటర్ స్టోరేజ్ నిల్వ ఉంచడానికి మనం అండర్లో ట్యాంకులు కడతాం. సంపు వాటర్ నిల్వ సంప్స్ అండి. ఆ సంపులు ఉత్తరం తూర్పు మంచిదండి. ఈశాన్యంలో కానీ తూర్పు ఆగ్నేయం కానీ దక్షిణ నైరుతి పడమర దక్షిణం పడమర నైరుతిలో ఎట్టి పరిస్థితుల్లో సంపులు మనం కట్టుకోకూడదండి. దానివల్ల ఇబ్బందులు వస్తాయండి. అలాగే ఓవర్ హెడ్ ట్యాంక్, బిల్డింగ్ మీద వాటర్ స్టోరేజ్కి ఒక ట్యాంక్ పెడతామండి. అది ఆ ట్యాంక్ దక్షిణంలో కట్టుకుంటే మంచిదండి, పైన డాబా పైన. అలాగే పడమర ఓకే. దక్షిణ నైరుతి కూడా మంచిదేనండి. నైరుతి ఇబ్బంది లేదండి. ఉత్తరం ఈశాన్యం తూర్పు వాయువు ఆగ్నేయంలో ఎట్టి పరిస్థితిలో ఓవర్ హెడ్ ట్యాంకు కట్టుకోకూడదండి. అది అందులో ఆగ్నేయంలో బాగా డేంజర్ అండి. ఆగ్నేయం దక్షిణంలో కనుక మనం ఓవర్ హెడ్ ట్యాంక్ పెడితే, ఆగ్నేయంలో పెడితే మనకి చాలా ఇబ్బంది అండి. అందుకని దర్శనం కూడా పెట్టుకోవచ్చండి, మనం ఇబ్బంది లేదండి. అలాగే పూజ ఈశాన్యం తూర్పు ఈశాన్యం అంటే ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం. ఈశాన్యంలో తూర్పు ఈశాన్యం నెంబర్ 1 అండి. ఈశాన్యాలు 2 ఉంటాయి, ఉత్తర ఈశాన్యం తూర్పు. దాంట్లో తూర్పు ఈశాన్యం నెంబర్ 1. ఉత్తర ఈశాన్యం బాగానే ఉంటుందండి. ఉత్తరం తూర్పు పడమర వాయువు 2వ పద్ధతి అండి ఇది. అలాగే తూర్పు ఆగ్నేయం నైరుతి దక్షిణ నైరుతి పడమర నైరుతి పూజ అనేది పనికిరాదండి. ఎందుకంటే ఈశాన్యం తూర్పు ఈశాన్యం నెంబర్ 1 అండి. ఎందుకంటే ఉత్తరంలో గురుడు ఉంటాడండి. ఉత్తర ఈశాన్యంలో గురుడు ఉంటాడండి. అలాగే తూర్పు ఈశాన్యంలో కేతు ఉంటాడండి. ఈశాన్యం శివుడు ఉంటాడండి. అందుకని తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం. తూర్పు ఈశాన్యం నెంబర్ 1, ఉత్తర ఈశాన్యం 2వ పద్ధతి అండి. ఇది మా గురుడు వచ్చి ఫైనాన్స్ సంబంధించిన కుబేరుకు సంబంధించిన వాడు, లక్ష్మీ ప్రదం. కేతు వచ్చి మోక్ష కారకుడు. అందుకని తూర్పు ఈశాన్యం బాగుంటుందండి. నమస్కారం అండి. Thanks you for watching. Don't forget to like, comment, share and subscribe and click the bell icon.